ఆరోగ్యం అంతా బాగున్న పిల్లలు తలనొప్పి, కడుపుల నొప్పి, నీరసం అంటూ అప్పుడప్పుడు సాకులు చెప్తూ పాఠశాలకు ఎగ్గొట్టేందుకు మారం చేస్తుంటారు. కానీ 5 నెలలకు పుట్టి 3.5 ఏళ్ల వయసు వరకు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ ఉండిపోయిన ఆ హయాత్ ఇజ్రాయెల్ జిబ్రల్ అనే బాలిక మాత్రం పాఠశాల హాజరులో రికార్డు సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తానవల్లి కారు డ్రైవర్. ఆయన కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నాడు. 2017లో షీబా గర్భం దాల్చి 5 నెలలకే హయాత్ జన్మించింది. పుట్టిన బిడ్డ కేవలం 5 గ్రాములే ఉండటం, అవయవాలు కూడా పూర్తిగా రూపు దాల్చుకోలేకపోవడంతో శరీరం అంతా వెంట్రుకలు ఉండటంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వైద్యుల సలహా మేరకు వారి పర్యవేక్షణలో వివిధ వైద్య పరికరాల సహాయంతో ప్రత్యేక గదిలో 3.5 ఏళ్ల వయసు వరకు ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇందుకు సుమారుగా 25 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆరోగ్యం కాస్త బాగుపడటంతో 5 ఏళ్ల వయసులో హయాత్ను కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చేర్పించారు. స్కూల్కి వెళ్లే సమయంలో ఆ చిన్నారి మాస్క్ అలాగే శానిటైజర్ దగ్గర పెట్టుకుని ఇతర విద్యార్థులకు కాస్త దూరంగా కూర్చొని చదువుకునేది. 2023-24 సంవత్సరంలో 197 రోజులు తరగతి గదులు నిర్వహించగా అన్ని రోజులు హాజరైంది. దీంతో ప్రతిష్టాత్మకంగా అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హయాత దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆ చిన్నారిని జడ్పీ బాలగుణిత పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు పలువురు ఆ చిన్నారిని అభినందించారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీనివాసరావు పాల్గొని ఆ చిన్నారిని అభినందించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ చిత్రాలు, షారుఖ్ ఖాన్ పాటలు చూస్తూ ఆ యొక్క పాప పెరిగింది. టీవీలో షారుఖ్ ఖాన్ కనపడితే చాలు వెంటనే ఆ చిన్నారి కేరింతలు కొట్టేది. అదేవిధంగా షారుఖ్ ఖాన్ నటించినట్టుగా నటించేది. అలాగే షారుఖ్ ఖాన్ లాగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసేది. ఎప్పటికైనా షారుఖ్ ఖాన్ కలవాలని ఆ యొక్క చిన్నారి కోరికంటూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. తన కూతురు కోరిక షారుఖ్ ఖాన్ చూడాలనే కోరిక ఉండటంతో షారుఖ్ ఖాన్ని కలిసేందుకు వారు వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు.